తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చానండి. అది కాలచక్రంలో ఓ గంట. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఈ కథ 1986లో అక్టోబర్లో కలువబాల అనే వారపత్రికలో వచ్చినది. మన వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి కథల కోసం, నవలల కోసం, అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. మూడేళ్ల కిందట ఆయన నా మెడలో పసుపు తాడుతో 3 ముళ్ళు వేశారు. ఆయన వేళ్ల కొసలు అప్పుడు మెడ మీద గిలిగింతలు పెట్టి అవి పులకింతలుగా మారి ఒళ్ళంతా వ్యాపించాయి. కానీ ఆ పసుపు తాడే ఓ రోజు నా పాలిట ఉరితాడవుతుందని, ఆయన తలపే నా మనస్సుని భయకంపితురాల్ని చేస్తుందని, ఆయన అడుగుల చప్పుడు నా గుండెల్లో చావు బాజాలా వినబడుతుందని అప్పుడు నేను ఊహించనైనా లేదో. 3 ఏళ్ల దాకా ఎందుకు, గంట క్రితం, సరిగ్గా గంట క్రితం అమావాస్య ఆకాశంలో పాలపుంతలోని నక్షత్రాల వైపు తన్మయత్వంగా చూస్తూ ప్రపంచంలోని సంతృప్తంతా నాదేనని మగత నిద్రలోకి జారిపోతున్నప్పుడు అనుకోలేదు. కానీ ఒకే ఒక గంట కాలచక్రంలో పరమాణువు కంటే చిన్న కొలత నా నమ్మకాల్ని, ప్రేమల్ని, ఆశల్ని అన్నింటినీ హరింపచేస్తుందనుకోలేదు. గంట క్రితం, అవును సరిగ్గా గంట క్రితం విపరీతమైన దాహంతో నిద్రలోంచి టక్కున మెలకు వచ్చేసింది. బద్ధకంగా పక్క మీద అటు ఇటు కదిలి లేచి కూర్చొని తలవైపు పెట్టుకున్న కూజాలో నీళ్లు గటగటా తాగేశాను. తల తిప్పి చూస్తే పక్కనున్న పరుపు ఖాళీగా విక్కరించింది ఆ నక్షత్రాల చిరు వెలుగులో. దాహం తీరిన సంతృప్తితో తిరిగి పక్క మీద వాలా. మనస్సెంతో హాయిగా ఉంది. పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసిన వాడి పొట్టలా ఉంది. ఈ 3 ఏళ్లలో నేను అనుభవించని సౌఖ్యం లేదు. చవిచూడని రుచులు లేవు. పున్నమి నాటి వెన్నెల జలకాలే అక్కర్లేదు. అమావాస్య అయినా సరే చుక్కల పందిరి కింద పక్కేసుకు పడుకొని మల్లె పందిరిలో ఎక్కడో ఆకుచాటున దాక్కుని అప్పుడే విచ్చుకొని పక్కున నవ్వుతూ సువాసనలు వెదజల్లే మల్లెతీగల నీడలో ఆకాశంలో పాలపుంతని చూస్తూ గంటలు గంటలు గడిపేయగలను. కానీ పక్కనున్న ఖాళీ పరుపు గుండెని బరవెక్కిస్తోంది. తెల్లవారుజామునే లేవడానికని తల దగ్గర పెట్టుకున్న అలారం టైంపీసు టక్ టక్ మంటోంది. వినపడిని సంగీతానికి నేపథ్యంలా. 1, 2, 3 15 నిమిషాలైనా ఖాళీ పక్క నిండలేదు. బాత్రూంకి వెళ్ళినా ఇంతసేపు కాదే. పక్క మించి లేచి డాబాలో ఒక మూలగా ఉన్న బాత్రూం కేసి నడిచాను. అలవాటైన దిశగా వెళ్ళి బాత్రూం తలుపు నెట్టాను. తలుపు తెరుచుకుంది. గోడను తడిమి స్విచ్ వేశాను. డాబా అంతా వెలుగుపరుచుకుంది. బాత్రూం మాత్రం ఖాళీ. అక్కడ లేక ఈయన ఇంకెక్కడున్నట్లు? ఒక్కోసారి అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే వీధి వైపుకున్న పిట్టగోడ మీద కూర్చొని పడుకునో సీరియస్గా కథలకి ప్లాట్లు ఆలోచించేస్తుంటారు. అక్కడ తప్ప మరెక్కడా కథలకి బుర్ర పనిచేయదట. వీధి వైపునున్న పిట్టగోడ వైపు నడిచాను. ఖాళీ. అర్ధరాత్రి 2 గంటల సమయం. సాయంత్రం కిక్కిరిసిన వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డు అతి నిశ్శబ్దంగా ఖాళీగా ఉంది. వీధి దీపాల వెలుగులో ఒక్క వాహనమైనా లేని తార్రోడ్డు మెలికలు తిరిగిన తాచుపాములా మెరిసిపోతోంది. ఎన్నో సాయంత్రాలు ఇద్దరం ఈ పిట్టగోడ మీద కూర్చుని కింద రద్దీగా ఉండే రోడ్డుని, రోడ్డు మీద పోయే రకరకాల మనుషుల్ని చూస్తూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నాం. ఈరోజు అర్ధరాత్రి నేనొక్కదాన్నే అలా పిట్టగోడ దగ్గర నిల్చొని ఖాళీగా ఉన్న రోడ్డుని చూస్తుంటే గమ్మత్తుగా ఉంది. డబడబమని పెద్ద చప్పుడు చేసుకుంటూ ఒక లారీ దూసుకుపోయింది. అది చేసిన శబ్దం తాలూకు ప్రకంపనాలు డాబా మీద కూడా వ్యాపించాయి. దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోయింది లారీ. మళ్ళా అంతా నిశ్శబ్దం.
మొదటి నుండి ఉన్న నిశ్శబ్దం కంటే విపరీతమైన శబ్దం తర్వాత వ్యాపించిన నిశ్శబ్దం మరింత భయంకరంగా ఉంటుందేమో. హఠాత్తుగా గుర్తొచ్చింది, నేను ఆ డాబా మీద ఒంటరిగా ఉన్నానని. ఓ చిన్న వణుకు శరీరం నిండా పాకింది. మెట్లగది వైపు నడిచాను. ఇంత రాత్రి ఈయన డాబా దిగిపోయి కిందికెందుకు వెళ్ళినట్లు? ఒకవేళ నిద్ర పట్టక ఏ పుస్తకమో చదువుకుందామని క్రిందికి దిగారేమో. అలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కూడా. కానీ ఏనాడు నన్ను లేపకుండా నాకు చెప్పకుండా అలా కిందికి దిగి ఇంట్లోకి వెళ్ళలేదు. ఒక్కోసారి అర్ధరాత్రి సిగరెట్లు కాల్చుకోవాలని బుద్ధి పుడితే చటుక్కున లేచి వీధికెదురుగా ఉన్న కిళ్ళీ కొట్టు నుంచి ఓ సిగరెట్టు తెచ్చేసుకుంటారు. సెకండ్ షో వదిలేదాకా తెరిచే ఉంటాయి ఆ కిళ్ళీ కొట్లు. కానీ సెకండ్ షో వదిలి కూడా చాలాసేపై ఉంటుంది. వీధిలో ఉన్న కిళ్ళీ కొట్లు కూడా అన్నీ మూసేశారు. నేను మెట్లగది వైపు నడిచాను. చీకటి చిక్కగా ఉందక్కడ. తడుముకుంటూ స్విచ్ వేశాను. బల్బు వెలగలేదు. అప్పుడు గుర్తొచ్చింది, నిన్ననే బల్బు ఫ్యూజ్ పోయిన సంగతి. కొత్త బల్బు వేయించమంటే బద్ధకం చేశారాయన. గుండెలు చిక్కబట్టుకొని గోడను ఆసరా చేసుకొని నెమ్మదిగా అన్ని మెట్లు దిగాను. చిన్న కటకటాల వరండాలో ఉంది ఆ స్టేర్ కేస్ రూమ్. మెట్లు దిగగానే మెట్ల గదికి రెండు వైపులా 2 తలుపులు కనబడతాయి. ఒకటి మా ఇంట్లోకి, ఇంకోటి పక్కవాటాలోకి. మెట్లకి పక్కగా కటకటాల తలుపు. రాత్రవగానే ఆ కటకటాల తలుపుకి తాళం వేసేస్తాం. 2 వాటాల వాళ్ళకి వీధిలోకి వెళ్ళే దారి అదే. రెండిళ్లలోనూ 2 తాళాలు ఉంటాయి. డాబా మీద పడుకున్నప్పుడల్లా ఎవరి వాటా తలుపు వాళ్ళు బయటనుంచి తాళం వేసేసుకుంటాం. ఒకవేళ ఏ దొంగో డాబా మేంచి దిగి వచ్చినా ఇంట్లోకి జొరబడడానికి వీల్లేకుండా. కటకటాల తలుపుకి తాళం వేసుంది అంటే ఈయన ఇంట్లోకే వెళ్ళుంటారు. ఆఖరి మెట్టు దిగి 2 వాటాల తలుపుల వైపు పరికించి చూశాను. పక్కవాటా తలుపు సందులోంచి వెలుగు పడుతోంది. పక్కింట్లో మాధవి ఇంకా చదువుకుంటోంది కాబోలు. పరీక్షలకి నెల రోజులు ముందు దాకా డిస్కో రికార్డులు పెట్టుకొని డ్యాన్స్ చేయడం, కనిపించిన సినిమానల్లా స్నేహితురాలతో కలిసి చూసేయడం ఆ పిల్ల పని. ఆ తర్వాత పరీక్షలు గుర్తురాగానే హడావిడిగా పుస్తకాలు తీయడం, రాత్రల్లా కూర్చొని చదివేయడం మామూలే. బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతోంది. పక్కవాటా వాళ్ళకి 2 పిల్లలు. పెద్దవాడు శేఖర్ బొంబాయిలో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. రెండోది మాధవి. ఎక్కడో చుట్టాలింట్లో పెళ్ళుందని ఆ భార్యాభర్తలు పొద్దున్నే వెళ్ళిపోయారు. రేపొద్దున్న వస్తారట. పరీక్షలకి చదువుకోవాలని మాధవ్ ఒక్కర్తే ఉండిపోయింది. నేను నెమ్మదిగా మా వాటా తలుపు వైపు నడిచి తలుపు తట్టబోయి ఆగిపోయాను. ఆ చిరు చీకట్లో తలుపుకి తాళం కప్ప వెక్కిరిస్తూ కనిపించింది. నా గుండె ఒక్క క్షణం దడదడలాడింది. ఈయన డాబా మీద లేరు. ఇంట్లోకి వెళ్ళలేదు. బయటకి వెళ్ళలేదు. ఎక్కడికెళ్ళినట్లు? మాధవిని పిలిస్తే అనుకుని వాళ్ళ వాటా వైపు నడిచాను. అటువైపు 2 అడుగులు వేసి ఉలిక్కిపడ్డట్టు ఆగిపోయాను. లోపల నుంచి గుసగుసలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒక గొంతు మాధవిదని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. రెండవ గొంతు అంత స్పష్టంగా వినపడకపోయినా మగ గొంతని తెలిసిపోతోంది. సహాయం కోసం మాధవినే పిలవబోయిన నేను ఎంత తెలివి తక్కువదాన్ని. మాధవి ఇంట్లో ఒక్కతే ఉంది. ఈయన డాబా దిగి ఇంట్లోకి వెళ్ళలేదు. ఈ 2 విషయాలను కలిపి అన్వయించుకోలేనంత తెలివి తక్కువ దాన్నేమిటి నేను అతి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ వాటా తలుపు దగ్గరికి నడిచి తలుపుకి చెవి ఆంచాను. నువ్వెళ్ళు ముందు. అమ్మ బాబోయ్, నాకు భయం. ముందు నువ్వే పదా. నువ్వింత పిరికిపందవనుకోలేదు. నువ్వు మహాధైర్యస్తుడివైనట్లు గుసగుసలు స్పష్టంగా వినిపించాయి. నేను తలుపు సందులోంచి చూశాను. ఎదురుగా మాధవి మొహం కాస్త కనిపించింది. మాధవికి ఎదురుగా నిల్చొని తలుపు వైపు వీపు పెట్టి నిల్చున్న ఆయన తాలూకు బనీను కూడా కనిపించింది. దుఃఖమో కోపమో తెలియని భావం గుండెల్లో నిండిపోయింది. దుఃఖం బయటకు రావడానికి వీల్లేకుండా గొంతులో ఏదో అడ్డుపడ్డ భావన. ఒంట్లో శక్తంతా హరించుకుపోయినట్లు వెనక్కు తిరిగి ఆఖరి మెట్టు మీద కూలబడ్డాను. హఠాత్తుగా అందమైన కళ చెదిరిపోయినట్లు శూన్యమైన మనస్సుతో అలా ఎంతసేపు కూర్చున్నానో. 3 ఏళ్లలో చవిచూసిన ఈ అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు
అన్నీ ఉత్తవేనా? అంతా నా భ్రమేనా? 1, 2, 3, 10 నిమిషాలు ఆ మెట్ల మీద అలాగే కూర్చున్నాను. ఆ తర్వాత ఏదో పీడకలలోంచి ఉలిక్కిపడి లేచినట్లు ఆలోచనల్లోంచి తెప్పరిల్లి లేచి నిలబడి ఒక్కో మెట్టే ఎక్కసాగాను. మెట్ల మలుపు తిరుగుతుండగా మళ్ళీ వినిపించాయి గుసగుసలు. ఒక్క ఉదుటున మిగతా మెట్లన్నీ ఎక్కి డాబా మీది పక్క మీద వాలిపోయాను. ఈ ఇంట్లో అద్దెకి దిగిన కొత్తలో నాకంటే కేవలం 4-5 ఏళ్ళు చిన్నదైన మాధవి ఆంటీ ఆంటీ అని పిలుస్తూ కబుర్లు చెప్తుంటే అదోలా అనిపించేది. కానీ ఆంటీ అన్న ఆ పిలుపు అలవాటైపోయాక నాకు మాధవి 18 ఏళ్ల కాలేజీ స్టూడెంట్గా కనిపించడం మానేసి 12 ఏళ్ల స్కూలు పిల్లలాగే అనిపించేది. దానికి తోడు తన ప్రవర్తన చిన్నపిల్లల్లాగే ఉండేది. మనసులో మాట దాచుకోకుండా గలగలా కబుర్లు చెప్పేస్తూ కళ్ళు చక్రాల్లా తిప్పేస్తుంటే ఎన్నిసార్లు ముచ్చటేసేదో. అంకుల్ అంకుల్ అంటూ రోజుకి ఒక్కసారైనా ఆయన దగ్గరికి ఏ లెక్కలో ఫిజిక్సో చెప్పించుకోవడానికి వచ్చేది. అంకుల్ యు ఆర్ రియల్లీ జీనియస్ అని ఇంతింత కళ్ళు చేసుకొని అంటుంటే గర్వంగా నవ్వుకునేదాన్ని. లెక్కలు అర్థం కానప్పుడల్లా ఈయన తన తల మీద చిన్నగా మొటిక్కాయ వేస్తే చిరుకోపం నటిస్తూ మందలించేదాన్ని. కానీ అంకుల్ అన్న ఆ అమాయకమైన పిలుపు వెనుక ఇంత మోసమా, ఇంత జానతనమా? చిన్నపిల్లలు చూసినట్లు చూసే ఆ చూపుల వెనుక ఇంత కోరిక. ఓ అరగంట సేపు కన్నీళ్లతో తలగడ అంతా తడిసిపోయాక మనస్సు కాస్త స్థిమితపడింది. నెమ్మదిగా నడిచి వీధి వైపునున్న పిట్టగోడ వైపు నడిచి దానిమీద కూర్చున్నాను. ఇప్పుడు నాకు భయం వేయడం లేదు. దుఃఖం భయాన్ని జయించేసింది. కిందికి చూశాను. ఇందాకట్లాగే ఖాళీగా ఉంది తార్ రోడ్డు. ఈసారది కప్పని మింగేసి మత్తుగా పడుకొన్న కొండ చిలువలా కనిపించింది. అలా ఎంతసేపు కూర్చున్నానో. ఎన్నో యుగాలు గడిచినట్లు అనిపించిన తర్వాత మంచులా గడ్డకట్టిన నిశ్శబ్దంలోంచి ఏవేవో మాటలు అస్పష్టంగా వినిపించసాగాయి. ఆ మాటలు రోడ్డు చివరి నుంచి వస్తున్నాయి. ఎవరో ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటున్న మాటలవి. ఎప్పుడో గాఢ నిద్రలో ఉన్నప్పుడు రోడ్డు మీద నుంచి గట్టిగా పాటలు పాడుకుంటూ ఏ తాగుబోతు వాడో పోతుంటే ఆ శబ్దానికి మెలకువ రావడం మామూలే. కానీ అవి తాగుబోతు పాటలు కాదు. ఇద్దరు మనుషులు కంగారుగా గాబరాగా మాట్లాడుకుంటున్న మాటలు. నేను కాస్త తల వంచి పిట్టగోడ మించి వంగి వీధి చివరికి చూపు సారించాను. వీధి చివరన ఓ పెంకుటిల్లుంది. అట్నుంచి వస్తున్నాయా మాటలు. కాసేపట్లోనే ఇంటి వెనక వైపు నుంచి ఇద్దరు మనుషులు రోడ్డు మీదకొచ్చారు. నా గుండె జల్లుమంది. వీధి దీపం వెలుగులో వాళ్ళిద్దరి ఆకారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి పడుకోబోయే ముందు నేను స్వయంగా ఆయనకందించిన లుంగీని ఎంత దూరం నుంచైనా గుర్తుపట్టగలను. ఆయనేనా? మరి ఇందాక మాధవి వాళ్ళింటి నుంచి వినిపించిన గుసగుసలు? నేను మళ్ళా డాబా మీదికి వచ్చిన తర్వాత వాళ్ళింటి నుండి వీధిలోకి జారుకున్నారా? అయినా అక్కడ ఆ పెంకుటింటి దగ్గరేం చేస్తున్నారు? ఆ పక్కనున్న ఇంకో మనిషి ఎవరు? ఏదో జరుగుతోంది. నాకు తెలియకుండా ఏదో జరిగిపోతోంది. నేను వెళ్ళి ఏదో తెలియని మిస్టీరియస్ ప్రపంచంలోకి ప్రవేశించిన భావన. వెన్నులోంచి చలి జరజరా పాకింది. ఇంతవరకు మనస్సులో ఉన్నది దుఃఖమే. కానీ ఇప్పుడు దాని స్థానాన్నే ఒళ్ళు జలధరిస్తున్నట్లు భయం. ఆ పెంకుటింటి దగ్గరున్నది ఆయన కాదేమో? ఏదో చిన్న ఆశ ఆ భయం మధ్య తళుక్కుమని మెరిసింది. కానీ ఆ ఆశ కాసేపే. పక్కనున్న మనిషికి ఏదో చెప్పి పరుగు తీస్తూ ఆయన ఇంటివైపు రాసాగారు. ఆయనే. దూరంగా నిల్చున్న మనిషి వైపు చూశాను. ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఇంటి గేటు దాకా వచ్చి ఒక్క క్షణం తటపటాయిస్తున్నట్లు నిల్చున్నారు. ఆ తర్వాత చటుక్కున వెనక్కు తిరిగి ఇంటికెదురుగా ఉన్న దుకాణం వెనక వైపుకి పరుగు తీశారు. అది ఓ చెరుకు పానకం దుకాణం. ప్రతి వేసవికాలం మార్చి మొదటి వారం నుంచి మే ఆఖరి వారం దాకా ఆ దుకాణం నడుస్తుంది. రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ దుకాణం బయట వేసిన మడత కుర్చీల నిండుగా మనుషులతో కలకల్లాడుతూ ఉంటుంది. షట్టర్లు దించేసి మూసి ఉన్న ఆ దుకాణం బయట మనుషులెవరూ లేక ఇప్పుడు బోసిపోయినట్లు కనిపిస్తోంది. ఆ దుకాణం వెనక భాగానికి ఈయనెందుకు పరుగు తీశారో అర్థం కాలేదు. ఓ నిమిషం తర్వాత
ఆయన దుకాణం వెనక నుంచి రోడ్డు మీదకొచ్చారు. ఇప్పుడు ఆయన చేతిలో ఒక బకెట్ ఉంది. దాని నిండా నీళ్లున్నాయని అది పట్టుకునే విధానంలోనే తెలిసిపోతోంది. ఆ నీళ్ల బాల్చీని మోసుకెళ్తూ ఆయన వీధి చివరి పెంకుటింటికేసి నడిచారు. అక్కడ ఈయన కోసమే ఎదురు చూస్తున్నట్లు రెండో మనిషి నిల్చుని ఉన్నాడు. ఇద్దరూ కాసేపు గడబిడగా మాట్లాడుకున్నారు. తలెత్తి ఆ పెంకుటింటి వైపు చూస్తూ చేత్తో ఏవేవో సైగలు చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి బాల్చీని చెరో చేత్తోనూ పట్టుకొని ఆ ఇంటి వెనక వైపుకి నడిచారు. నాకు గాఢ నిద్ర పట్టిన కాసేపట్లోనూ ఏం జరిగిందక్కడ? దొంగతనమా? హత్య? రేపా? బకెట్లో ఆ నీళ్ళెందుకు? ఏ రక్తపు మరకల్ని కడిగేయడానికో, ఏ క్లూలని తుడిచేయడానికో. ఆయనతో ఉన్న ఆ రెండో మనిషి ఎవరు? ఎక్కడో చూసినట్లే ఉంది. కానీ ఈయన స్నేహితుల్లో ఒకరు మాత్రం కాదు. ఆ మనిషి ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. ఎన్నోసార్లు నిద్రలో పీడకలొస్తే ఉలిక్కిపడి లేచి ఆయనకు దగ్గరగా జరిగి హత్తుకొని పడుకునేదాన్ని. ఇప్పుడు అలాగే ఆ చీకటి డాబా మీంచి ఒక్కొదుటున కిందికి ఇంట్లోకి పరిగెత్తి మంచం మీద హాయిగా నిద్రపోతున్న ఆయన్ని కుదిపి లేపేసి గుండెల మీద వాలిపోవాలని ఎంతో బలంగా అనిపించింది. కానీ ఆయన కింద ఇంట్లో లేరు. ఎక్కడో రోడ్డు మీద ఏదో భయంకరమైన పని చేస్తున్నారు, లేదా చేసేశారు. నాకు అందుబాటులో ఉండి సహాయం చేయగలిగే ఇంకో మనిషి కూడా ఆ భయంకర కృత్యంలో పాలు పంచుకుంటోంది. ఎన్నెన్నో సంఘటనలు. ఈ 3 ఏళ్లలోనూ నేను ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా మర్చిపోయిన సంఘటనలు. ఒక్కొక్కటే భూతద్దంలోంచి కనిపించినట్లు వికృతంగా పెద్దవిగా కనిపించసాగాయి. ఇంగ్లీషు సినిమాలు నాకు విసుగని ఎన్నోసార్లు తానొక్కరే సెకండ్ షోలకెళ్లడం, మ్యూజికల్ నైట్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్ అంటూ ఒక్కోసారి రాత్రంతా ఇంటికి రాకపోవడం, ఇదిగో ఇప్పుడే బజారుకెళ్ళొస్తాను అని ఏ అర్ధరాత్రికో ఇంటికి తిరిగొచ్చి దారిలో పాత ఫ్రెండ్ కలిశాడని చెప్పడం, ఆఫీస్ నుంచి హఠాత్తుగా ఇంటికొచ్చేసి అర్జెంటు టూర్ అంటూ హడావిడిగా పరిగెత్తడం. వీటన్నింటి గురించి నేను ఇన్నాళ్ళు పట్టించుకోకుండా ఎలా ఉన్నాను? కనీసం సహజమైన అసూయతోనైనా వీటి గురించి ఇంకోలా ఆలోచించలేదేం? ఓ పావు గంట గడిచిపోయిందేమో. వాళ్ళిద్దరూ ఆ పెంకుటింటి వెనుక నుంచి రోడ్డు మీదకొచ్చారు. ఈసారి వాళ్ల చేతల్లో కంగారు లేదు. చాలా తాపీగానైనా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలేంటో స్పష్టంగా తెలియడం లేదు. ఆయన చేతిలో ఉన్న ఖాళీ బాల్చీని అటూ ఇటూ ఊపుతూ మాట్లాడుతున్నారు. ఈయన చెప్తున్న దానికి దేనికో అవతల మనిషి శ్రద్ధగా తల ఊపుతున్నాడు. పావు గంట సేపు ఆయన ఏదేదో మాట్లాడాక ఆ మనిషి భుజం తట్టి చేతిలో బకెట్ని ఊపుకుంటూ నెమ్మదిగా నడిచి ఇంటివైపు రాసాగారు. నడుస్తూనే తల కిందికి వంచి దేనినో వెతుకుతున్నట్లు కాలితో నేల మీద రాస్తూ నేలని పరీక్షగా చూస్తున్నారు. జారిపోయిన ఏదో క్లూని వెతుకుతున్నారా? కింద పడిన ఏవో రక్తపు చుక్కల్ని చెరిపేస్తున్నారా? ఒక్కో అడిగే వేస్తూ ఆయన ఇంటి దగ్గరికి రాసాగారు. టప్పుమన్న చప్పుడుతో గేటు గొళ్ళెం తెరుచుకుంది. మరో 5 నిమిషాల్లో ఆయన ఇక్కడ డాబా మీదుంటారో, లేక తిన్నగా ముందు ఆ మాధవి ఇంటికే నడుస్తారో. ఆయన గేటు మూసేసి ఇంటివైపు నడిచారు. నేను కూర్చున్న పిట్టగోడ మంచు ముక్క కరిగిపోయి నేను కిందికి రోడ్డు మీదకి పడిపోతున్నట్లు అనిపించిందో క్షణం. పిట్టగోడ మించి గబుక్కున కిందికి గెంతి పరుపు వైపు నడిచి దాని మీద నడుం వాల్చాను. ఎన్నో రాత్రులు ఆయనతో పంచుకున్న ఆ పడక చుట్టుకుని పడుకున్న కొండ చిలువలా అనిపించింది. లేచి కూర్చున్నాను. మాధవి ఇంట్లో గుసగుసలు వినిపించిన తర్వాత తిన్నగా వచ్చి నిద్రపోయినా బాగుండును. అది వయసులో ఉన్న స్త్రీ పురుషుల మధ్యనున్న సహజమైన ఆకర్షణగా సరిపెట్టుకునేదాన్ని. మనస్సులో కేవలం అసూయే మిగిలేది. కానీ ఇప్పుడో భయం, జుగుప్స, దుఃఖం అన్నీ కలగాపులగమైన భావం. మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది. ఆయన ఒక్కో అడుగే వేసి మెట్లెక్కుతూ ఉంటే ఆ చప్పుడు నా గుండెల మీదే వేస్తున్నట్లు అనిపించింది. గుండెలు బిగబట్టుకుని మోకాళ్లలో తల దాచేసుకొని అలాగే కూర్చున్నాను. ఆయన డాబా మీదికి రాగానే పరుపు వైపు రాలేదు. తిన్నగా బాత్రూంలోకి వెళ్ళారు. బాత్రూంలో లైటు వెలిగించకుండానే అక్కడ తన పని కానిచ్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని షో
అనుకుంటూ పరుపు వైపుకు వచ్చారో. పరుపు దాకా వచ్చి చీకట్లో పరుపు మీద కూర్చున్న నన్ను చూసి ఉలిక్కిపడి నిల్చుండిపోయారో. వెనక్కు తిరిగి గబగబా బాత్రూం వైపు నడిచి లైటు వేశారో. డాబా అంతా వెలుగుపరుచుకుంది. నేను మోకాళ్ళలోంచి తలెత్తి సూటిగా ఆయన ముఖంలోకి చూశాను. కొన్ని నిమిషాల ముందు దాకా మనస్సులో ఉన్న భయం ఇప్పుడు లేదు. ఈ క్షణంలోనే తేల్చేసుకోవాలి అదేమిటో. ఆయన మొహంలో అలసట, ఏదో సాధించిన రిలీఫ్ స్పష్టంగా కనిపించాయి. ఇద్దరి చూపులు కలుసుకొని ఒక్క క్షణం అలా ఉండిపోయాయి. అరే, నువ్వు మెలకువగానే ఉన్నావా? ముందర ఆయనే ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అన్నారు. ఏం, మెలకువగా ఉన్నానని తెలిస్తే చంపేసేవారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హఠాత్తుగా నిద్రలేచావా ఏమిటి? పక్క మీద నా పక్కనే కూలబడుతూ అన్నారు. నేనేం నిద్రమత్తులో మాట్లాడడం లేదు. గంట నుంచి మెలకువగానే ఉన్నాను. ఒక్కొక్క మాటే ఒత్తి పలుకుతూ విసురుగా అన్నాను. నిజమా? కళ్ళు వెడల్పు చేసి చూస్తూ అడిగారు. నిజమే. ఇప్పుడు చెప్పండి, గంట నుంచి ఏం చేస్తున్నారు? ఎక్కడికెళ్ళారు? ఓ అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. సరసమాడుతూ కూర్చున్నాను. పక్కన నవ్వుతూ అన్నారు. ఓ అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళారని తెలుసు. సరసం కూడా ఆడే ఉంటారో. ఇకపోతే ఇంకేదో కూడా చేశారో. ఇంకేదోనా? ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు ఇవాళ ఏమైంది నీకు? భుజం మీద చెయ్యి వేస్తూ అన్నారు. విసురుగా ఆ చేతిని తోసేశాను. నాకేం కాలేదు, మీకే ఏదో అయ్యింది. నేను మంచి నిద్రలో ఉండగా క్రింద మాధవి దగ్గరికి వెళ్ళారు. అక్కడ కాసేపు గడిపి వీధి చివరనున్న పెంకుటింటికి వెళ్ళారు. చెప్పండి, అక్కడేం చేశారో? ఆయన నా మొహం వైపు పరీక్షగా చూశారు. ఏం చేసి ఉంటాననుకుంటున్నావు? మీరు ఇంకోడు కలిసి ఆ పెంకుటింటి వెనక వైపుకి వెళ్ళారు. మళ్ళా రోడ్డు మీదకొచ్చారు. మళ్ళా బకెట్తో నీళ్లు తీసుకెళ్లారు. నాకు గుర్తున్నంత వరకు ఈ 3 ఏళ్లలో నేను చూస్తుండగా ఒక్కసారైనా మీరు ఆ పెంకుటింట్లోకి వెళ్ళలేదు. అందులో ఒక్కరితోనైనా మీకు పరిచయం లేదు. ఆ పరిచయం ఇప్పుడు అవ్వచ్చుగా? అర్ధరాత్రి 2 గంటలప్పుడా? కొన్ని పరిచయాలు తమాషాగా అర్ధరాత్రి అవుతుంటాయి. నన్ను బుకాయించకండి. పోనీ నిద్ర పట్టక తీరిగ్గా అర్ధరాత్రి పూట వెళ్ళి పరిచయం చేసుకున్నారనుకున్నా ఆ కంగారు, ఆ హడావిడి ఎందుకు? పెంకుటింటి చుట్టూ ఆ ప్రదక్షిణాలెందుకు? ఆ చెరుకు పానకం దుకాణం నుంచి ఆ నీళ్లు మోసుకెళ్లడం ఎందుకు? ఆవేశంగా అడిగాను. హైదరాబాదులో నీటి కరువు గురించి నీకు తెలియదు? అందుకని పాపం మన ఇంట్లోకొస్తే నేను నిద్ర లేచి చూస్తానని ఆ చెరుకు పానకం దుకాణం నుంచి దొంగతనంగా నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేశారా? అక్షరాల పాపం వాళ్ళింట్లో ఒక్క చుక్క నీళ్లు లేవు మరి. అలా తేలిగ్గా మాట్లాడేసి నన్ను మభ్యపుచ్చుదామని చూడకండి. అక్కడేదో జరిగింది. ఏం జరిగిందని నీ అనుమానం? దొంగతనమో, హత్యో, రేపో ఏదో అటువంటిదే. ఆయన ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. నీ లిస్టులో మరికొన్ని చేర్చడం మర్చిపోయావు. ఏమిటవి? స్మగ్లింగ్, కిడ్నాపింగ్, అండర్ గ్రౌండ్ సమావేశం. నేను కాసేపు ఆలోచించాను. అవేవి కావులేండి. వాటికైతే బకెట్తో నీళ్లు మోసుకెళ్లవలసిన అవసరం ఉండదు. వెరీ గుడ్. నువ్వు డిటెక్టివ్గా బాగా పనికొస్తావు సుమి. వెటకారాలు తర్వాత. నేను ఊహించింది కరెక్టా కాదా? ఆయన హఠాత్తుగా నవ్వడం మొదలెట్టారు. నవ్వి 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 కూర్చోవడానికి శక్తి లేనట్లు పక్క మీద బోర్లా పడుకున్నారు. సరిగ్గా 10 నిమిషాలకి నవ్వు ఉధృతం తగ్గింది. అంతసేపు నేను ఆవేశాన్ని అణుచుకుంటూ అలా కూర్చొని ఉన్నాను. ఇందాక నువ్వు డిటెక్టివ్గా బాగా పనికొస్తావనడంలో పొరపాటు పడ్డానోయ్ అన్నారు నవ్వు ఆపుకొని ఒగరుస్తూ. ఏం? నువ్వు ఊహించిన దాంట్లో 2 టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటోది, ఏ దొంగతనమో హత్యో చేసేవాళ్ళు అదే వీధిలో ఉన్న ఇంట్లో చేయరు. ఇక రెండోది, నడి రోడ్డు మీద స్ట్రీట్ లైట్ కింద నిల్చుని అంత గట్టిగా మాట్లాడుకోరు. ఇంటి వెనక్కి వెళ్ళి గప్చిప్గా చేయవలసినది చేసేసి అట్నుంచి అటే పారిపోతారు. నా వైపు చిలిపిగా చూస్తూ అన్నారు. నిజమే, ఈ విషయాలు నేను ఆలోచించలేదేమిటి? కానీ ఏదో జరిగిందన్నది మాత్రం అబద్ధం కాదు. నన్ను లేపకుండానే కిందికెళ్ళిపోవడం, మాధవి ఇంట్లోంచి గుసగుసలు, ఇవన్నీ. అయితే ఆ పెంకుటింట్లో ఏదో జరిగిందన్నది అబద్ధమా? కాదు, నిజమే. నిజమేనా? ఏం జరిగింది?
జరగలేదు. జరగవలసింది లక్కీగా ఆగిపోయింది. ఏమిటది? అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదమా? అక్షరాల నీ మొగుడెళ్ళి వాళ్లకు సాయం చేయకపోతే ఈసరికి అక్కడ ఓ 4 మనుషులు సజీవ దహనం అయ్యుండేవారు. మీరు చెప్పేది నిజమేనా? అపనమ్మకంగా అడిగాను. నమ్మకపోతే నీ కర్మ. కానీ జరిగింది చెప్తా విను. గంట క్రితం కాబోలు నిద్ర పట్టక వెళ్ళి ఆ పిట్టగోడ మీద కూర్చున్నాను. కనీసం ఏదైనా కథకి మూడైనా వస్తుందని. ఇంతలో ఆ వీధి చివరి పెంకుటింట్లో పెంకుల సందుల్లోంచి పొగ బయటకు రావడం కనిపించింది. ఏదో మండుతున్నట్టు కూడా అనిపించింది. అసలే వేసవికాలం. తరచుగా ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. ఒక్క ఉదుటున కిందికి పరిగెత్తాను. ఆలస్యం చేస్తే ఇల్లే కాలిపోవచ్చు. ఆ హడావిడిలో నిన్ను లేపి చెప్పాలన్న విషయం కూడా తట్టలేదు. ఆ ఇంటి వెనక వైపున్న వంటింట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ ఇంట్లో వాళ్ళంతా ముందు గదిలో గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళకి వెనుక వంటింట్లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలియనే లేదు. నేను తలుపు కొట్టి లేపి చెప్పే వరకు. అదృష్టవశాత్తు దూలం కాస్త కాలింది అంతే. మేమంతా ఇంట్లో పట్టి ఉంచిన నీళ్ళన్నీ పోసి ఆ మంటలు నార్పేశాం. మెయిన్ స్విచ్ ఆపి అమ్మయ్యా అని నిట్టూర్చి నేను వచ్చేయబోతుంటే పూర్తిగా ఆరిపోని నిప్పు దూలానికి ఓ మూల కనిపించింది. ఇంట్లో చూస్తే ఒక చుక్క నీళ్లు లేవు. ముందర మన ఇంటి నుంచి నీళ్లు తెద్దామనుకున్నాను. కానీ ఇంటి తాళం తీసి లోపల నుంచి నీళ్లు తెచ్చేసరికి మరి కాస్త ఆలస్యమవుతుంది. ఆ చెరుకు పానకం దుకాణం వెనుక గ్లాసులవి కడగడానికి 2-3 బాల్చీల నీళ్లు ఎప్పుడూ రెడీగా ఉంటాయని తెలుసు. అందుకే అటు పరిగెత్తాను. నా అదృష్టం కొద్దీ ఒక బాల్చీలో నీళ్లున్నాయి. వెంటనే అవి తెచ్చేసి మిగిలి ఉన్న ఆ నిప్పును కూడా ఆర్పేశాం. నువ్వు రోడ్డు మీద నాతో బాటు చూసిన ఆయన ఆ ఇంటిగల ఆయనే. ఇకపోతే పావుగంట సేపు నేను ఆయనతో మాట్లాడిన విషయాలు, అగ్ని ప్రమాదం ఎలా నివారించుకోవచ్చో అన్న విషయం గురించి తాపీగా చెప్పారాయన. క్రమక్రమంగా నాలోని ఆవేశం, భయం, దుఃఖం అన్నీ ఒక్కొక్కటే మాయం అవ్వసాగాయి. అవును, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ పెంకుటింటి ఆయన్ని నేను అప్పుడప్పుడు కూరల దుకాణం దగ్గర చూస్తుంటాను. అందుకే పరిచయమైన మొహంలా అనిపించింది. ఏదో చెప్పలేని రిలీఫ్ మనస్సును ఆక్రమించింది. కానీ ఆ రిలీఫ్లో ఏదో లోటు, ఏదో సంశయం. ఏమిటది? ఏమిటది? చటుక్కున గుర్తొచ్చింది. మీరు బకెట్ పట్టుకొని వస్తున్నప్పుడు నేల మీద దేన్నో వెతుకుతున్నట్లు నడిచి వస్తున్నారెందుకు? కాలితో నేల మీద రాయడం ఎందుకు? ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. నిజం చెప్తాను, నవ్వకూడదు మరి. చెప్పండి. నేను మంటల్ని చూసి పరిగెడుతున్నప్పుడు రోడ్డు పక్కనే నాకు కాస్త దూరంలో ఓ 10 రూపాయల నోటో 100 రూపాయల నోటో పడి ఉన్నట్లు అనిపించింది. అప్పుడు దాన్ని తీసి పరీక్షించి జేబులో వేసుకునేటంత టైం లేదు. వచ్చేటప్పుడు చూసుకోవచ్చులే అని పరిగెత్తిపోయాను. తీరా వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా దారిలో కనపడిన ప్రతి కాగితాన్ని చూసినా 100 రూపాయల నోటు కాదు కదా, రూపాయి నోటు కూడా దొరకలేదు అన్నారు. సందేహాలన్నీ తీరిపోయాయి. అయినా ఎంత తెలివి తక్కువగా ఆలోచించాను నేను. మనసంతా దూదె పింజ కంటే తేలికైపోయింది. ఓ అరగంట క్రితం మనస్సుకి ఇప్పటి మనసుకి ఎంత తేడా! మనసులో పడిన ఓ చిన్న అనుమాన బీజం నేను 3 ఏళ్ల నుంచి దేవుడిగా ఊహించుకుంటున్న మనిషిని రాక్షసుణ్ణి చేసేసింది. ఆ బీజం నాశనం అయిపోగానే మళ్ళా ఆయనను నా ముందు దేవుడిగా నిలబెట్టింది. ఆ 2 నిమిషాల్లో ఎంత తేడా! గంటసేపు నేను అనుభవించిన టెన్షన్ తీర్చుకోవడానికన్నట్లు ఆయన గుండెల్లో మొహం దాచేసుకున్నాను. ఇదిగో అమ్మాయి, దొంగలు హంతకుల గుండెల్లో ఎవరూ అలా మొహం దాచుకోరు అన్నారాయన చిలిపిగా. పోండి, నాకే ఆశ్చర్యంగా ఉందండి నా ఊహలకి. అది సహజమోయ్. ఇందాక నిన్ను చూసి అంతలా నవ్వాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది నీ స్థితిలో నేనున్నా అంతేనని. హఠాత్తుగా నేను అర్ధరాత్రి నిద్రలేచి నువ్వు ఏ ఎదురింట్లోకో వెళ్తుండడం చూస్తే నేను మాత్రం ఏమని ఊహించుకుంటాను? నాకు హఠాత్తుగా మరో విషయం జ్ఞాపకం వచ్చింది. మాధవి వాళ్ళింట్లోంచి వినబడిన గుసగుసలు. అవి మాత్రం అబద్ధం కావు. నేను చటుక్కున లేచి కూర్చున్నాను. అవును, ఆ మాధవి వాళ్ళింట్లోంచి వినబడిన గుసగుసల మాట ఏమిటి? ఆయన్ని నిలదీస్తున్నట్లు అడిగాను. మాధవి వాళ్ళింట్లోంచి గుసగుసలా? నువ్వేం అడుగుతున్నావో అర్థం కావడం లేదు.
ఇందాక కూడా ఆ అమ్మాయి విషయం ఎత్తావు అన్నారాయన. ఇందాక నేను మెట్లు దిగి కిందికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లోంచి గుసగుసలు వినిపించాయి. అవేమిటని అడుగుతున్నాను. అవేమిటని నన్ను అడగడం ఏమిటి? వాళ్ళమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉండొచ్చు అన్నట్లు ఏదో గుర్తొచ్చినట్లు మాట మధ్యలోనే ఆపేశారు. వాళ్ళమ్మా నాన్న ఇవాళ పొద్దున్నే పెళ్ళికి వెళ్ళారు. రేపొద్దున దాకా రారు. నేను పూర్తి చేశాను ఆయన చెప్పదలుచుకున్న మాటల్ని. మరి మాధవి ఎవరితో గుసగుసలాడుతోంది? అదే నేను అడుగుతోంది. అంటే అంటే అర్ధరాత్రి నేను ఆ ఇంట్లో చెరబడ్డాననుకుంటున్నావా? మై గాడ్, అది ఇంకా నన్ను అంకుల్ అంకుల్ అని పిలుస్తూ తిరుగుతుంది. అసలు అలా ఎలా ఊహించావే? మరి నాకు తెలివొచ్చి కిందకు వచ్చి చూసేసరికి మన ఇంటి తలుపుకి వేసిన తాళం వేసింది వేసినట్లే ఉంది. వాళ్ళ ఇంట్లోంచేమో మాటలు వినిపిస్తున్నాయి. లైట్ కూడా వేసింది అన్నాను నేను. కానీ ఆ టైంకి నేను ఆ పెంకుటింట్లో మంటలార్పే హడావిడిలో ఉన్నాను. అయినా మన ఇంటి తాళం ఎందుకు తీసి ఉంటుంది? నేను నేరుగా కటకటాల తాళం తీసుకుని బయటకు పరిగెత్తానుగా. మరి మీరు వెళ్ళేటప్పుడు మీకు ఆ గుసగుసలు వినపడలేదా? వాళ్ళింట్లో గుసగుసలు మాత్రం వినపడలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇకపోతే లైట్లు ఆర్పేసి ఉన్నట్లే గుర్తు. అంటే మీరు బయటకు పరిగెత్తిన తర్వాతే ఎవరో ఆ ఇంట్లోకి వచ్చారు. ఆ తర్వాతే ఆ ఇంట్లో లైట్ వేశారు ఆలోచనగా అన్నాను. అరే బాప్రే, ఎవరో వచ్చారంటావా? ఎవరు? బాయ్ ఫ్రెండా? నేను తలుపు సందులోంచి చూసిన విషయం చెప్పలేదు. సిగ్గేసింది. బాయ్ ఫ్రెండే కావచ్చు. ఎంత ధైర్యం ఆ పిల్లకి! అందుకే కాబోలు పొద్దున్న వాళ్ళమ్మా నాన్న ఇద్దరూ తోడుగా పడుకోవడానికి పని మనిషిని ఉంచుతామన్నా వద్దనేసింది. ఏం చేయడం ఇప్పుడు? వాళ్ళమ్మా నాన్న వెళ్తూ వెళ్తూ ఒంటరిగా ఉంటుందని తన బాధ్యతంతా మనకప్పచెప్పి వెళ్ళారే. కర్మ! ఆయన నుదురు కొట్టుకున్నారో. ముందర కిందికి వెళ్దాం పదండి. ఇద్దరం మెట్ల మీంచి కిందికి దిగాం. తలుపు సందులోంచి ఇంకా లైట్లు వెలుగు కనిపిస్తూనే ఉంది. మేము ఆఖరి మెట్టు మీద కాలు పెట్టేసరికి మళ్ళా వినిపించడం మొదలెట్టాయి గుసగుసలు. మేమిద్దరం తలుపు దగ్గరకు నడిచాం. సరిగ్గా తలుపు వెనకనే నిల్చుని మాట్లాడుకుంటున్నారు. స్పష్టంగా వినిపిస్తున్నాయి. పద మరి, ఆలస్యం ఎందుకు? అది మాధవి గొంతే. అమ్మో, నాకు భయం వేస్తోంది. నువ్వే పదా. ఇంకో మగ గొంతు. ఛీ, నిన్ను చూస్తే నాకే సిగ్గేస్తోంది. సరే, నేనే తలుపు తీస్తా. గబాలన తెరుచుకున్నాయి తలుపులు. ఆ ట్యూబ్ లైట్ వెలుగులో మమ్మల్ని వాళ్ళు, వాళ్ళని మేము కొన్ని క్షణాలు అలా చూసుకుంటూ ఉండిపోయాం. మాధవి నుదురంతా చెమట పట్టి ఉంది. పెదవులు భయంతో వణుకుతున్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మాధవి వెనుకగా శేఖర్, మాధవి అన్నయ్య. మీరా ఆంటీ? ముందుగా మాధవే తేరుకుని గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అంది. అరే శేఖర్, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఈయన ముందుకు నడిచి శేఖర్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నారు. రాత్రి 10 గంటలకొచ్చానంకుల్. అప్పటికే మీరు డాబా ఎక్కిపోయారో. డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు. ఉత్తరం పత్రం లేకుండా ఊడిపడ్డావేమిటి? అఫీషియల్ టూర్ తగిలింది. డాడీ వాళ్లకు ఉత్తరం రాయడానికి కూడా టైం దొరకలేదు. ఆంటీ, ఓ గంట సేపటి నుంచి నేను అన్నయ్య ఎంత భయపడి చేస్తున్నామో తెలుసా? కళ్ళు పెద్దవి చేసి చక్రాల్లా తిప్పుతూ అంది మాధవి. ఎందుకు? ఓ గంట క్రితం ఎవరో మెట్లు దిగుతున్న చప్పుడు, గేటు చప్పుడు వినిపించాయి. ఏ దొంగోడో ఆంటీ వాళ్ళింట్లో పడి పారిపోతున్నాడనుకున్నాం. ఇంట్లో లైటు వేసి ఇద్దరం బితుకు బితుకుమంటూ కూర్చున్నాం. డాబా మీదకెళ్ళి మీకు ఈ విషయం చెప్పాలంటే భయం. నువ్వెళ్ళంటే నువ్వెళ్ళని దెబ్బలాడుకుంటున్నాం. తలుపు తీయబోయేంతలో రెండోసారి మళ్ళీ ఎవరో మెట్లు దిగుతున్న చప్పుడైంది. అమ్మో, దొంగాడింకా పారిపోలేదనుకున్నాం. మొదటిసారి మెట్లు దిగిన ఆ దొంగోడు మీ అంకుల్. రెండోసారి మెట్లు దిగిన దొంగోడు నేను. ఈజ్ ఇట్? ఇంత అర్ధరాత్రి పూట అయినా ఆ గేటు చెప్పుడు. జరిగిందంతా చెప్పారు ఈయన. నలుగురం విరగబడి నవ్వుకున్నాం. ఆంటీ, వీడికింత భయమా? ఆఖరికి నేనే ధైర్యం చేసి తలుపు తీయవలసి వచ్చింది. అన్నయ్య వైపు చూసి నాలిక బయట పెట్టి విక్కిరిస్తూ అంది మాధవి. ఆంటీ, ఈవిడగారేమందో తెలుసా? రెండోసారి అడుగుల చప్పుడు కిందికి దిగి మళ్ళీ పైకెక్కినట్లు వినిపించింది. ఆ దొంగాడు డాబా మీదకెక్కి ఆంటీని అంకుల్ని పొడిచేసి ఉంటాడు.
అందుకే ఇప్పటిదాకా దొంగ దొంగ అని అరుపులు వినపడలేదని. అందుకే నాకు భయం వేసింది అన్నాడు శేఖర్. నిజంగా అలా అనుకున్నారా? నిజం. డాబా మీద 2 హత్యలు జరిగిపోయాయనే అనుకున్నాం. గట్టిగా మాట్లాడుకుందికి భయమే. మా ఇంట్లోకి జొరబడి మమ్మల్ని ఎక్కడ చంపేస్తాడోనని శేఖర్ అన్నాడు. గుసగుసగా మాట్లాడి గొంతు నొప్పి పుడుతోంది అంది మాధవి. అయినా ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది అంకుల్. అంతలా ఎలా ఆలోచించామా అని. నిజంగా ఓ గంటసేపు టార్చర్ అనుభవించాం. అవన్నీ మనసు చేసి గమ్మత్తులు అన్నాను నేను. అంటే? మాధవి శేఖరు ఒకేసారి అడిగారు. అంటే ఎలా చెప్పడమో నాకు తెలియదు అని సిన్సియర్గా ఒప్పుకున్నాను. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.